ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. క్రీస్తునందు ప్రియులారా, ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 119వ కీర్తన 130వ వచనము. నీ వాక్యములు వెల్లడి అవుట తోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. ప్రియులారా, ఈ వచనం దేవుని వాక్యం యొక్క శక్తిని తెలియజేస్తుంది. దేవుని వాక్యం ప్రకటన వెలుగునిస్తుంది. అంటే దేవుని వాక్యం మన జీవితంలోని అంధకారాన్ని తొలగించి వెలుగును కలుగజేస్తుంది. అవును, అదేవిధంగా అది మనకు మంచి తెలివిని, జ్ఞానాన్ని అనుగ్రహిస్తుంది. వినయంతో దేవుని వాక్యాన్ని స్వీకరిస్తే అది వారికి ఆత్మీయ వివేకము, సరైన నిర్ణయాలు తీసుకునే జ్ఞానం కలుగజేస్తుంది. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 105వ వచనం ప్రకారంగా, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. అవును, దేవుని వాక్యం మన పాదములకు ముందు దీపంగాను, మన త్రోవకు వెలుగుగాను ఉండును. కనుక పిల్లరా, ప్రభువా, నీ వాక్యపు వెలుగు నా హృదయంలో ప్రకాశింపచేయి అని మనము ప్రార్థించాలి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి పరిదిల్ల చేయనుగాక. ఆమేన్.